హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకోసం ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వము మన కోసము పిఎం ఆవాస్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ పథకం గురించి మీ అందరికీ ఖచ్చితంగా ఒక సమాచారం అనేది ఉంటుంది. ఇది చాలా వరకు ఆదరణ పొందడం అనేది జరిగింది. ఎవరికైతే ఇల్లు ఉండదో అలాంటి వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకులలో మనం సబ్సిడీ రూపంలో రుణాలను తీసుకోవచ్చు. అయితే ఈ పథకము దేశంలో చాలా వరకు 14 లక్షల మందికి ఇళ్లను ఈ పథకం ద్వారా అందించడం అనేది జరిగింది. ఈ పథకాన్ని 2014లో ప్రారంభించారు. 2025 వరకు కూడా ఈ పథకాన్ని కొనసాగింపుగా వారు చేయడం అనేది జరిగింది. ఈ పథకం కోసం $790 బిలియన్ రూపాయలను కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది. ఈ పథకం ఆదరణ పొందడం ద్వారా 18% ఈ పథకం కోసము డబ్బును ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్షరాల $1,039 బిలియన్ రూపాయలను ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఈ పథకం కోసం. ఎవరైతే మధ్యతరగతి వారు ఇంటిని నిర్మించుకోవాలి, ఇంటి కలను మేము పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆశలో ఉంటారు, అలాంటి వారు బ్యాంకులోకి వెళ్ళి 2 లక్షల రూపాయల కోసము మీరు అప్లై చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్, లోకల్ సర్టిఫికేట్లు, ఇంటి యజమాని యొక్క ఫోటో, అదేవిధంగా మీ యొక్క ఇంటి స్థలం పేపర్లు తీసుకొని వెళ్ళి మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇల్లు లేదో వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకులో ఇంటి పైకప్పు నిర్మించుకోవడానికి, అదేవిధంగా గోడలను లేపుకోవడానికి ఈ పథకము రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. సబ్సిడీ రూపంలో 50% మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో సగం మీరు రుణంగా తీసుకోవచ్చు, సగం సబ్సిడీ రూపంలో తీసుకోవచ్చు. అందులో 15% కేంద్ర ప్రభుత్వము బ్యాంకులకి రుణం రూపంగా చెల్లించడం అనేది జరుగుతుంది.